హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పోరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే వంకాయలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే మన మొక్కలు ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను రండి. పైన అయితే బాగా మబ్బు పట్టిందండి. లైట్గా వర్షం స్టార్ట్ అయింది. వంకాయలు అయితే ఫాస్ట్గా మనం కట్ చేసేసుకుందాం రండి. మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 1 year అవుతుందండి. అంతే ఈ లోపే మనం చాలా అంటే నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. స్వ అనుభవంతో మనం పెట్టిన మొక్కల నుంచి వచ్చే ఈల్డ్ని బట్టి దానికి ఇచ్చే ఎరువులన్నీ మనం తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం కదా. అయితే లాస్ట్ ఇయర్ నేను ముళ్ళ వంగ అలాగే రౌండ్ వంగ వేసానండి. ముళ్ళ వంగ అయితే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. అయితే చాలా తక్కువ కాపు వచ్చింది. ఈ ఇయర్ మాత్రం నేను 3 రకాలైన వంగ మొక్కలు వేశానండి. ఇలా కోలగా ఉన్న వైలెట్ కలర్ వంగ ఒకటి, బాగా డార్క్ ముదురు వైలెట్ కలర్ ఉన్న వంగ ఒకటి, తెల్ల వంగ, ఇవి 3 రకాలు వేసానండి. నాకు మెయిన్గా ఈ వంగ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది చూసారా, ఇవి నల్ల వంగ. ఇవి గుత్తి వంకాయ కూర వండుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. ఆర్గానిక్గా మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్, లేదంటే బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు, ఇవి 2 మాత్రమే మనం మన టెర్రస్ గార్డెన్లో ఉపయోగిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు అయితే ఈ 2 ఎరువులేనండి, ఇంతవరకు వేరే ఏమి వేయలేదు. నేనైతే ఈ రైనీ సీజన్లో నేను టబ్బులన్నీ కూడా రీసైకిల్ చేసి మీకు వీడియోస్ చేసి పెట్టాను కదా, అప్పుడు వేసిన బాగా మాగిన పశువుల ఎరువు వేశాను. ఈ టబ్స్లో మట్టితో పాటు కలిపి వేశాను. ఆ తర్వాత ఇంతవరకు నేను ఎరువు అనేది ఏమీ ఇవ్వలేదనమాట. కానీ ఇలా చక్కగా గుత్తులుగా వంగ చెట్లు, వంగ మొక్కలు నిండా ఇలా కాయలు వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పటికి దాదాపుగా నేను 5-6 kgs వంకాయలు అయితే కట్ చేశాను. అంత చక్కగా ఈల్డ్ వస్తుంది. అయితే ఒకటండి, ఎప్పటికప్పుడు ఈ టబ్స్లో కలుపు అనేది లేకుండా చూసుకుంటున్నాను. అలాగే ఈ టబ్బులో వంగ మొక్క అడుగు భాగం అంటే వేర్ల భాగానికి బాగా గాలి వెలుతురు ఉండేలాగా చూసుకుంటున్నాను నేను మెయిన్. అయితే నెక్స్ట్ టైం నుంచి నేను మీకు ప్రతి ఒక్క కూరగాయ, ఇప్పుడు పచ్చిమిర్చి ఉందంటే పచ్చిమిర్చి గురించి క్లియర్గా డీటెయిల్డ్ వీడియో, అలా ఒక్కొక్క వెజిటబుల్ గురించి మీకు డీటెయిల్డ్గా వీడియోస్ చేసి పెడతాను. అంతే కదండి, ఇప్పుడు వచ్చిన ఈ వంకాయల్లో నుంచి చిన్న వంకాయలు తీసి నేను చక్కటి వంకాయ మసాలా కర్రీ అయితే పోరంకిస్ కిచెన్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. నా స్టైల్లో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే విధంగా వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఆర్గానిక్గా మనం పండించుకున్న వంకాయలతో మసాలా కర్రీ ఎలా చేయాలనేది ఆ వీడియో మీకు 2-3 డేస్లోనే పోరంకిస్ కిచెన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా విజిట్ చేయండి. చూసారా వంకాయలు అయితే ఎన్ని వచ్చాయో చూసారా, 2 కిలోలంత వంకాయలు వచ్చాయండి. నిజంగా 3 రకాలైన వంకాయలు కలిపి ఇవి. ఓకే, ఇప్పుడైతే కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం రండి. పచ్చిమిర్చి కూడా అంతేనండి. ఈ ఇయర్ అయితే నేను చాలా సక్సెస్ అయ్యాను. లాస్ట్ టైం నేను 4-5 టబ్స్లో నేను పచ్చిమిర్చి వేసినా కూడా 1-2 టబ్బుల్లో మాత్రమే వచ్చాయి. అది కూడా పచ్చిమిర్చి మాత్రం సరిగా రాలేదు. నాకు ఆ మట్టి కలిపే విధానం కానీ ఏది తెలియని టైంలో నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. కానీ ఈ ఇయర్ చక్కగా గడించిన అనుభవాల్ని ఉపయోగించి మట్టి కలుపుకోవటం కానీ టబ్స్ సైజ్ తీసుకోవటం కానీ అన్నీ చక్కగా తీసుకున్నాను కాబట్టి చక్కటి ఈల్డ్ వస్తుంది. పచ్చిమిర్చి అయితే వీక్లీ ఒక 1/2 kg పైనే వస్తున్నాయి అనమాట. మన ఇంటికి సరిపడా అయితే వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. చూసారా పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చెట్టు నిండా గుత్తులుగా పచ్చిమిర్చి వస్తూ ఉన్నాయి. 5-6 టబ్బుల్లో వేసానండి. అన్ని టబ్బుల్లో కూడా పచ్చిమిర్చి అయితే గుత్తులుగా వస్తున్నాయి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంతేకాదు ఈ పచ్చిమిర్చి ఎక్కువ ఘాటు ఉండదు, తక్కువ ఘాటు ఉండదు అనమాట. మీడియంలో ఉండి మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది అయితే కర్రీస్కి యాడ్ అవుతుంది అనమాట. చిన్న మొక్కలకి విరివిగా పచ్చిమిర్చి అయితే వచ్చాయి చూడండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు అయితే ఎంత చిన్నగా ఉందో చూడండి. కానీ ఈ మొక్కకి కాయలు చూడండి ఎంత బాగున్నాయో. పచ్చిమిర్చి చూసారా, ఇంత చిన్న మొక్కకి చూడండి ఇదంతా కూడా ఉన్నాయన్నమాట. ఇవి మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇంత చిన్న పచ్చిమిర్చి మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇక్కడ చూసారా, లోపల కనపడకుండా బోల్డ్ కాయలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, అలాగే ఈ మొక్కకు కూడా చూడండి
పెద్ద పెద్దవన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవన్నీ పిందెలు. ఇక్కడ ఇంకా అన్నయ్య చూడండి, చూసారండి మన ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇది ఎలా ఉన్నా సరే నేనైతే కట్ చేస్తున్నాను. ఫస్ట్ హార్వెస్ట్ ఇది, ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్. ఇదిగోనండి చాలా ఫ్రెష్గా ఉంది. దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఐఎమ్ సో హ్యాపీ అండి. పైన మనం మిద్దె పైన కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎంత చక్కగా పండించుకోవచ్చో చూసారు కదండి. ఇప్పుడు మనం పోరంకి కిచెన్లోకి వచ్చేసాము. డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను కట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందనేది చూద్దాము. మనం పండించుకున్న డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాము. కట్ చేస్తున్నాను. వావ్, సూపర్ ఉందండి. ఇది వైట్ అన్నమాట. ఇప్పుడు ఈ పండుని అయితే పీసెస్గా కట్ చేసి నేను, మా పాప, మా హస్బెండ్, మా అమ్మగారు అందరం కూడా టేస్ట్ చేస్తాము. ఎలా ఉందో నేనైతే చిన్న పీస్ టేస్ట్ చేసి మీకు చెప్తాను. నిజంగా నాకైతే హ్యాపీగా ఉందన్నమాట మనం పండించుకున్న పండు. రియల్గా బాగుందండి. స్వీట్గా కొంచెం పుల్లగా బాగుంది. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, హార్వెస్ట్ చేసేస్తున్నానండి. లేత బీరకాయ చూసారు కదండి. ఈరోజు హార్వెస్ట్ అయితే అంతే. వంకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి, అలాగే బీరకాయ, ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు మన హార్వెస్ట్. పైన అయితే బాగా మబ్బు పట్టింది, వర్షం స్టార్ట్ అయిపోయింది, అందుకే నేను క్లోజ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వారికి లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.